తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. రెండవ రోజు జయంతి ఉత్సవాలలో భాగంగా సాయంత్రం అంకురార్పణ, ఋత్వీకరణము, పూజలు నిర్వహించి స్వామివారిని గరుడ వాహన సేవపై పరవాసుదేవ అలంకరణ సేవలో ఆలయ తీరుమాడ వీధులలో ఊరేగించారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. రెండవ రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం అంకురార్పణ, ఋత్వీకరణము, పూజలు నిర్వహించి స్వామివారిని గరుడ వాహన సేవపై పరవాసుదేవ అలంకార సేవలో ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ అర్చకులు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అదేవిధంగా పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం మంత్ర పఠనాల మధ్య పుట్టమట్టితో నవధాన్యాలను నాటి వేడుకలకు అంకురార్పణ చేశారు. యాగశాలలో ఈ పర్వాలను జరిపారు. ఆల్వారులో ప్రథములైన నమ్మల్వార్ల తిరునక్షత్రోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ భాస్కర్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.